సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, గేమ్ చేంజర్ మూవీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ కూడా నెగిటివ్ టాక్ వచ్చేసింది మూవీకి. మీకు ఎలా అనిపించింది మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా నెగటివ్ టాక్ ఆర్ పాజిటివ్ టాక్ దాని గురించి అన్న మాట్లాడే కన్నా ముందు సంక్రాంతికి జనాలు తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలలో ఉండే 2 రాష్ట్రాల్లో ఉండే ప్రజలు సంక్రాంతి అంటే ఏంటి, పెద్ద పండగకి సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీతో సినిమాలు చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి, యూత్ అంతా వెళ్ళి మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది అని చూసే ఏ ఎరాలో నేను ఉన్నాను. సో నేను సినిమాని సినిమా లాగానే చూస్తా. ఓకే. సో దీనికి నెగిటివ్ అనే వాళ్ళు నేను ఇప్పుడు చాలా నేను ఈరోజు పొద్దున ప్రీమియర్కి వెళ్ళాను 4 o'clock షో. సో 4 o'clock షో నుంచి ఇప్పటి వరకు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత వరకు ఈ టైం గ్యాప్లో చాలామంది చాలా రకాలుగా విపరీతంగా అసలు గేమ్ చేంజర్ సినిమా పాడైపోయింది, రామ్ చరణ్ గారికి లైఫ్ లేదు, శంకర్ గారి సినిమాలు ఇంకా అసలు చూడము, దిల్ రాజు గారు కావాలని ఇంత 450 కోట్లు ఖర్చు పెట్టారు, 450 కోట్లు పోయింది, 700 కోట్లు పోయింది, ఏవేవో చెప్తున్నారు. సినిమాలో ఏం తక్కువైంది అనేది నా క్వశ్చన్. కమర్షియల్ సినిమా, ఇట్స్ ఎ ప్యూర్ కమర్షియల్ సినిమా. నేను అది హిట్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అనేది రాంగ్ రన్లో తెలుస్తుంది. రామ్ చరణ్ గారు RRR తర్వాత, ఆస్కార్ విన్ అయిన RRR తర్వాత వచ్చి స్ట్రైట్ సింగిల్ హీరో ప్లే కార్డ్ సినిమా చేశారు. కమర్షియల్ డ్రామా సినిమా, కమర్షియల్ పొలిటికల్ డ్రామా బిట్వీన్ 2 people, 2 government అఫీషియల్స్. అంటే సినిమా అంటే ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి? దొంగ తీసుకొచ్చి దొంగ డబ్బంతా తీసుకొచ్చి ఫ్యామిలీకి పెట్టే వాళ్ళ సినిమాలు చూస్తారా? అలాంటి సినిమాలు హిట్టా? లేకపోతే మొన్న ఏదో సినిమా వచ్చింది, బ్యాంకు రాబరీస్ ఎలా చేస్తారు, బ్యాంకులో చెక్కులు ఎట్లా చేస్తారు, అలాంటివన్నీ దీన్ని చూసి జనాలు ఏమి ఇన్స్పైర్ అవుతున్నారు? ఈ సినిమాలో ఒక IAS ఆఫీసర్ పదవికి ఉండే విలువ, IAS ఆఫీసర్ విధులేంటి, ఒక సీఎంగా ఏ మనిషి నిలబెట్టాలి, ఎందుకు మీకు డబ్బులు ఇస్తున్నారు ఓటుకి, ఎవడెవడు ఏమేం పని చేశాడు, ఇది చూపించారు. దీనివల్ల జనాలకి ఒక నాలెడ్జ్, IAS పదవికి ఉండే ఒక వాల్యూ. అప్పట్లో ఒక సినిమా వచ్చిందండి, IPS పోలీస్ ఆఫీసర్లకి గురించి ఒక సినిమా వస్తే పోలీస్ ఆఫీసర్లను నిలబెట్టే సినిమా అని చెప్పి మాట్లాడాం మనం. ఇప్పుడు IAS ఆఫీసర్ గురించి ఒక కలెక్టర్కి ఉండే వాల్యూ ఏంటి, కలెక్టర్కి ఎన్ని రైట్స్ ఉంటాయి, కలెక్టర్ ఏ పదవిని తీసేయచ్చు, కలెక్టర్కి ఎలా పదవి పోతుంది, కలెక్టర్ మీద కేసు, ఇవన్నీ జనాలకు ఉపయోగపడే అంశాలు. అవి ఎందుకు గ్రహించట్లేదు? ఎందుకు మా హీరో సినిమాని బ్యాన్ చేయమన్నారు, మీ హీరో సినిమాని మేము బ్యాన్ చేస్తాము అని మాట్లాడి దీనివల్ల నెగిటివ్ టాక్ వచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సినిమా రివ్యూకి వస్తే ఇట్ ఈస్ ప్యూర్ మై పర్సనల్ రివ్యూ అండి. నేను రామ్ చరణ్ గారి ఫ్యాను కాదు, అటుపక్క ఇంకోరు ఫ్యాను కాదు, బికాజ్ ఐ హ్యావ్ మై పర్సనల్ చాయిస్ ఇన్ మై లైఫ్. కానీ ఒక సినిమాని నేను సినిమాలా చూస్తాను కాబట్టి ఫస్ట్ యాక్టర్స్ గురించి మాట్లాడదాము, తర్వాత కథ చెప్తాను. కథ ఏదైతే కార్తిక్ సుబ్బరాజ్ గారు తమిళ్లో రాసుకున్న స్టోరీని తెలుగు నేటివిటీకి డైరెక్ట్ తెలుగు ఫిలిం కాబట్టి ఇక్కడ ఉండే కొన్ని జరుగుతున్న రాజకీయ పరిణామాలని, అంటే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన రాజకీయ పరిణామాలని, ముఖ్యంగా ఏపీ అనే మాట్లాడుకుందాం, ఎందుకంటే సినిమా అంతా ఏపీలో జరుగుతుంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది కాబట్టి, అంటే ఆ టైంలో అప్పటికి ఇంకా తెలంగాణ ఏపీ డివైడ్ కాని టైంలో జరిగే ఒక అన్నమాట. 2024, 2025 అని ఏం చెప్పలేదు అక్కడ. వాట్ ఎవర్ ద టైం పీరియడ్, ఆంధ్రప్రదేశ్ ముమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు టైం పీరియడ్ అన్నట్టుగానే చూపించారు. ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్ అని కాకుండా వాట్ ఎవర్ హ్యాపెన్. సో దాని కథని తీసుకున్నప్పుడు ఆ కథకి అనుగుణంగా నటినటులు ఎంచుకున్నారు, చిన్న పాత్రలైనా పెద్ద పాత్రలైనా. దాంట్లో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేశారు, తండ్రి కొడుకు పాత్ర. తండ్రి పాత్ర ఏంటంటే రాజకీయాల్లోకి రాకూడదు అనే పాత్ర, వచ్చినా కూడా డబ్బు లేని రాజకీయం అని చేయాలి అనేది. ఎందుకంటే తన ఊరికి సంబంధించింది, తనకు ఒక ఒక తనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఫిజికల్ ఎబిలిటీ, దాన్ని ఏమంటారంటే నత్తి అంటారు, అది తనకు ఉంటుంది అనమాట, మాట సరిగ్గా రాదు.
అలాంటి తను పెట్టిన పార్టీకి ఎవరు న్యాయం చేయాలనే అతనికి తన ఫ్రెండ్ సజెషన్ మేరకు ఇంకోటి నేను సినిమా బ్లూపర్స్ ఇవ్వనండి, సినిమా అందరూ చూసేసే ఉంటారు. బట్ నేను సినిమా చూడని వాళ్ళకి ఏంటంటే ఇలాంటి నెగిటివ్ టాకులు తీసి వెళ్ళకూడదని నేను స్టోరీ చెప్పట్లేదు. ఓకే. పీపుల్ వాచ్ ఇన్ ద థియేటర్స్. ఒకసారైనా వెళ్ళి రామ్ చరణ్ గారు అసలు ఏం చేశారు, ఆ సినిమాలో ఏంటి, ఎందుకు ఆ సినిమా ఫ్లాప్ అంటున్నారంటే మన సినిమా చూసి చెప్పాలి, సినిమా చూడకుండా ఎందుకు చెప్తున్నారు అనే దానికి నేను స్టోరీ చెప్పట్లేదు. సో ఆ పాత్ర ఎట్లా సీఎం అయ్యారు, ఎట్లా ఆయన చనిపోతాడు, కొడుకు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఏం సాధించాడు, తండ్రి పేరు నిలబెట్టాడా లేదా అనేది స్టోరీ. ఇక్కడ ఏంటంటే ఒక కుళ్ళు కుతంత్రం, రాష్ట్రాన్ని దోచుకోవాలి అనే ఒక ముఖ్యమంత్రి పదవికి కోసం పోరాట పడుతున్న ఒక విలన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలక్షన్ కమిటీలో ముఖ్యమైన పాత్ర పోషించే అధికారం కూడా ఉంటుంది. ఆ అధికారం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా సినిమాలో చూపించారనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఓటింగ్ సిస్టమ్. హౌ ఏ న్యూ పార్టీ ఆర్ న్యూ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్, కొత్త గవర్నమెంట్ ఎట్లా వచ్చింది, పాత గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది అనేది సినిమాలో చూపించడం జరిగింది. ఇందులో ఆయన ఎంచుకున్న ప్రతి ఒక్క నటులు బాగా చేశారండి, వాళ్ళ పాత్ర మేరకు బాగా చేశారు. కొన్ని మనకు కొంచెం లాగ్ అనిపిస్తాయి. ఒక సీన్లో కామెడీ, అంటే తన లవ్ ట్రాక్ చెప్పే సీను, కొంచెం ఏంటంటే తను ఎట్లా ఐఏఎస్ అయ్యాడు, ఏ కారణంగా ఐఏఎస్ అయ్యాడు, ఆ లవ్ వల్ల ఏంటనేది ఒకటి. దాంట్లో కొంచెం క్రింజ్ కామెడీ ఉంది. అది అంటే ఆ క్యారెక్టర్ ఎలివేషన్ కోసం పెట్టినట్టుంది కానీ ఇట్స్ క్రింజ్ కామెడీ ఆ పర్టికులర్ పార్ట్ వరకు. అండ్ కొన్ని సీన్స్ ఏంటంటే లింక్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి, అది తీసేయడానికి ఉండదు. ఇందులో కొన్ని ఎడిటర్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే మరీ టూ మచ్ లాగ్ లేకుండా ఫటాఫట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది కరెక్ట్గా చెప్పేశాడు కాబట్టి జనాలకి బోర్ కొట్టించలేదు. సినిమా బోర్ కొట్టించేదైతే కాదండి. కూర్చోబెట్టి ఏంట్రా నాయన ఇట్లా కూర్చోబెట్టేసాడు రామ్ చరణ్, ఏంటి ఇట్లా చేసేస్తున్నారు, మా హీరో సినిమా ఇలాంటి చేశారు అని మాట్లాడే వాళ్ళకు కూడా బోరింగ్ కొట్టించలేదు. మన మూవీ చూస్తున్నంతసేపు మూవీయే, నువ్వు చూస్తేనే కదా సినిమా తెలుస్తుంది. నువ్వు మధ్యలోనే బోర్ కొట్టేస్తుందని మెసేజ్లు పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టేస్తే నువ్వు ఇంకెందుకు సినిమా చూడడం, 300 రూపాయలు టికెట్ కొనుక్కొని. సెకండ్ థింగ్, సాంకేతిక నిపుణులు టెక్నికల్ పర్సన్స్ గురించి మాట్లాడితే ఎడిటర్ గారు రూబెన్, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ తిరు కెమెరామ్యాన్, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ ఎంత స్పష్టంగా జనాలకి అర్థమయ్యే విధంగా రాశారు. ఇందులో గ్రాంధికం ఏం లేదు, రాజకీయము ఏమీ లేదు. ఆయన రాసిన మాటల్లో జనాలకి ఏదైతే ఎక్కాలో బ్రెయిన్కి అది రాశారు. సో ఆ డైలాగ్స్ వల్ల ఏంటంటే జనాలకి ఓకే ఐఏఎస్ అంటే ఇదా, సీఎం ఇట్లా ఉంటాడా, ఏపీలో ఇంత జరుగుతుందా, అంటే రాజకీయ పరంగా ఇంత జరుగుతుందా, రాజ్యాంగంలో చట్టాలేంటి, రాజ్యాంగ రూల్స్ ఏంటి అనేవి, డెమోక్రసీ గురించి ఇప్పుడు ఒకప్పుడు సోషల్ స్టడీస్ మనం డెమోక్రసీ అంటే ఏంటి, డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి చదువుకున్నాం. ఇప్పుడు పిల్లలకి ఏం చదువుతున్నాం, పిల్లలు పట్టేసి ఎగ్జామ్స్ రాసేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికంతా ఏం లేదనమాట. సో అలాంటి డైలాగ్స్ బాగా రాశారు. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ ఆయన అనుకున్నది వేరండి, అదైతే కరెక్టే. కానీ ఇక్కడికి తెలుగు నేటివిటీకి, తెలుగు రాజకీయాలకి సంబంధించిన విధంగా రామ్ చరణ్ గారి నోట్లో చెప్తే ఎలా ఉంటుంది అనే దాన్ని తీసుకోవడానికి ట్రై చేశారు. ఇట్ వర్క్డ్ అవుట్. ఓవరాల్ శంకర్ గారి మార్క్ అనేది ఐ కెన్ టెల్ 75% మార్క్ శంకర్ గారిది అయితే ఉంది. 25% ఎందుకంటే ఆయనకుండే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో పోల్చుకుంటే 75% మార్క్ హీ హాజ్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. 25% హియర్ అండ్ దేర్, బికాస్ ఒక సినిమాని మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు నేను 100% నా మార్కు నేను చూపించుకోనని ఏ డైరెక్టరు చూపించుకోకూడదని ఏ డైరెక్టర్ అనుకోడు. కొన్ని పొరపాట్లు ఖచ్చితంగా సినిమాలో జరుగుతాయి కాబట్టి ఆ సినిమా పరంగా ఆ పొరపాట్లు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు ఈ పండక్కి అన్ని సినిమాలు ఆడాలి, దాంట్లో ఇది కూడా ఆడాలని మీరు అనుకుంటే సినిమా వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రమోషన్ అండి. సినిమా చూస్తే తెలుస్తుంది మీకు రామ్ చరణ్ గారు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు జనాలందరూ, అభిమానులందరూ మా హీరోని నువ్వు చెత్తగా చూపించావని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందా చూసాను నేను వీడియోల్లో. వాళ్ళేం చూపించలేదు. ఆయనకు తెలియకుండానే ఒప్పేసుకుంటాడా సినిమా? తెలియకుండానే 4 ఏళ్ళు టైం ఇచ్చాడా? తెలియకుండానే జనాలకి నా సినిమా నా ఫ్యాన్స్ చూస్తున్నారంటే ఎంతైనా పెట్టాలని ప్రాణం పెట్టే యాక్టరేగా అతను కూడా. మీ అవతల పక్క హీరో లాగే అతను కూడా ఒక హీరోనే కదా. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన 2 పీపుల్ అండి. ఒకటి తమన్ మ్యూజిక్,
అంటే వినడానికి లిరికల్ వీడియో పంపించినప్పుడు పీపుల్ చాలా ట్రోల్ చేశారు. ఇదేంటి అని. బట్ విజువల్లీ ఇట్ ఈస్ గుడ్ టు సీ. ఇట్ ఈస్ నాట్ మరీ టూ మచ్ ఏం లేదు. బట్ ప్రతి ఒక్కరు అంత ఖర్చు పెట్టారా? శంకర్ గారు అంటే బడ్జెట్‌లో సినిమా. 700 కోట్లు ఆయన ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు. భారీ సెట్లు ఏపిచ్చేస్తాడు. అవసరానికి కాబట్టి వేశారు. అందుకే డబ్బు ఖర్చయింది. అంటే ఒక రాజకీయ నాయకుడి స్టోరీ తీసుకుంటున్నప్పుడు ఆయన ఏమేం చేశాడనే దానికి చూపించాలి కాబట్టి ఖచ్చితంగా ఖర్చయింది. బికాస్ ద ఆర్టిస్ట్ ఆర్ దేర్. ఎస్‌జే సూర్య గారి యాక్షన్, విలన్ యాక్షన్ ఎంత బా చేశారు. శ్రీకాంత్ మేకా గారు ఎంత బా చేశారు. జయరామ్ గారు ఒక కామెడీ క్రింజ్ పొలిటీషియన్‌గా చేశారు. రఘుబాబు గారు చేశారు. అజయ్ ఘోష్ గారు ఉన్నారు. నవీన్ చంద్ర గారు ఉన్నారు. దీస్ పీపుల్ ఆర్ ఆర్టిస్ట్, ప్రూవెన్ ఆర్టిస్ట్స్. వాళ్ళకి యాక్టింగ్‌లో ప్రూవెన్. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చేస్తున్నప్పుడు భారీ బడ్జెట్ అవుతది. దట్టు రామ్ చరణ్‌కి ఫేస్ టు ఫేస్ చేయాలి నవీన్ చంద్ర. రామ్ చరణ్‌కి ఫేస్ టు ఫేస్ చేయాలి మన ఎస్‌జే సూర్య. అండ్ అంతకు మించి ఇద్దరు లేడీ క్యారెక్టర్స్‌ని, హీరోయిన్స్‌ని పాటల కోసమే వాడుకోకుండా రామ్ చరణ్ లైఫ్‌లో ఆ హీరో ఏదైతే పాత్ర ఉందో, రెండో రామ్ చరణ్ గారి పాత్ర ఉందో, ఆ పాత్రని హీరోయిన్ టర్న్ చేసే పాయింట్. ఆ అమ్మాయి బానే చేసింది. ఆ అమ్మాయి తెలుగు డిక్షన్, తెలుగు అమ్మాయి డబ్బింగ్ చెప్పలేదనుకోండి. బట్ ద వే షీ లిప్ సింక్ ఉంటది కదా డైలాగ్స్. ప్రతి ఒక్కటి స్పష్టంగా తెలుగులోనే మనకు ఉచ్చారణ అనేది కనిపించింది విజువల్‌గా. అంజలి గారు ఈస్ ద మేజర్ క్యారెక్టర్ అండి. సెకండ్ తమన్ గారి తర్వాత. అంజలి గారుని ఎంచుకోవడం అనేది ఈ సినిమాకి పెద్ద హైలైట్. ఆమె ఈ రోల్‌లో ఇంకెవరిని మనం ఊహించుకోలేము కూడా. బికాజ్ అంత పెద్ద ఆర్టిస్ట్‌ని, అంత చిన్న ఆర్టిస్ట్‌ని కూడా ఊహించుకోలేము. షీ డిడ్ వెరీ పర్ఫెక్ట్ జాబ్ విత్ దిస్ సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్ అండి. సెకండ్ హాఫ్ మొత్తం ఆమెకు ఒకే ఒక ఎక్స్‌ప్రెషన్, ఒక కన్నీటి చుక్కు, 2 డైలాగులు దానికి కట్టిపడేసాను. అంటే తల్లి. అంటే నేను 'ఛత్రపతి' సినిమా చూసాక భానుప్రియ గారు ని చూసి కొంచెం మనకు ఆ ఎమోషన్ అనేది వస్తదనమాట. ప్రభాస్ గారు, భానుప్రియ. ఇందులో రామ్ చరణ్ గారికి, అంజలికి ఉండే తల్లి కొడుకుల బంధం. అసలు ఆ ఒక సీన్ పీపుల్ విల్ లిటరల్లీ ఫీల్ అమ్మ అంటే అమ్మే. అమ్మ కొడుకు కోసం ఏమైనా చేస్తది. అంతే. భర్త కోసం ఏమైనా చేస్తది, కొడుకు కోసం ఏమైనా చేస్తది. అనే దాన్ని బా చూపిచ్చారు. సో, అంజలి గారు అండ్ తమన్ గారు ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ డు నాట్ ట్రోల్ అండి. ఇలా ట్రోల్ చేయడం వల్ల సినిమాలనేవి ఎవడు చూడకుండా ఓటీటీలకు అంకితం అయిపోతున్నాయి. దానివల్ల సినిమా చూడాలనుకునేవాడు కూడా చూడలేకపోతున్నాడు. ఇప్పుడు చాలామంది సినిమా ఫ్యాన్స్ ఉంటారు కదా! ఖాళీగా ఉంటే థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తాం కదా! ఎక్కడ థియేటర్‌లకొస్తున్నారు? ఇక్కడ రానిస్తున్నారు మీ ట్రోల్స్ వల్ల, మీ నెగెటివ్ రివ్యూస్ వల్ల. మైకు ముందు ముఖం పెట్టేస్తే సినిమా బాలేదు భయ్యా, ఆయన్ని ఇట్లా చేసేసారు భయ్యా, ఇట్లా చేసేసారు భయ్యా. వై? నాకు నచ్చలేదండి. మీరు చూడండి. ఆర్ ఎల్స్ నువ్వు అసలు ఇవ్వకు రివ్యూ. నీ రివ్యూ ఎవడు కావాలి? నువ్వొచ్చి చెప్తేనే సినిమాలు తీస్తున్నారా జనాలు? కాదు కదా! సో, వాటెవర్ యువర్ ఒపీనియన్ యూ కెన్ సే. భయ్యా నాకిది నచ్చలేదు, నాకిట్లా బోర్ అనిపించింది. మీరు కావాలంటే చూడండి. చూసేవాళ్ళు చూస్తారు. సో, సంక్రాంతికొచ్చిన సినిమాల్లో మొదటి బరిలో దిగిన 'గేమ్ చేంజర్' అనేది ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాని సినిమాలాగా చూసే వాళ్ళకి ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఒక కమర్షియల్ డ్రామా విత్ ఫైట్స్, సాంగ్స్, స్టోరీ, మన ఓల్డ్ ట్రెడిషన్ మూవీస్ ఎట్లా చూసి మనం ఆదరించి ఇప్పటిదాకా అన్ని సినిమాలు చూసామో, ఈ సినిమా అలాగే ఉంటుందండి. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. డు నాట్ లిసన్ టు ఎనీ రివ్యూస్. ట్రస్ట్ అండ్ వాచ్.